హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకుని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ చేయండి. ఇవాళ ఏంటంటే టాపిక్ వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. పార్ట్ 1 విభిన్న సన్నివేశాల్లో బాలలకు ప్రత్యేక విద్య అనే టాపిక్ మీద, కాన్సెప్ట్ మీద నేను మీకు బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. విద్యార్థుల అవసరాలన్నీ ఏ రకంగా ఉండవు. విభిన్నమైన విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్క అవసరాన్ని కలిగి ఉంటారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎలాంటి బోధన జరపాలి. సంలీన విద్యా బోధన అనేది జరపాలి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకి. ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి విద్యా విధానం అమల్లో ఉంది. అందరికీ విద్య, అందరి బాధ్యత అనే విధానం అమల్లో ఉంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రూపొందించిన విద్యా కార్యక్రమాన్ని ఏమంటారు. ప్రత్యేక విద్య ఎలా ఉండాలని కొఠారి కమిషన్ అభిప్రాయపడింది. ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీద కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా కొనసాగాలని చెప్పి కొఠారి కమిషన్ అభిప్రాయపడింది. ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ఎలా ఉండాలి. సాధించగలిగే ప్రయోజనాలకి తోడ్పడేలాగా ఉండాలి. డన్ చేసిన వర్గీకరణ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎన్ని రకాలుగా ఉంటారు. 12 రకాలుగా ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా గుర్తించారు. 2 కోట్ల మందిని ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా గుర్తించడం జరిగింది. బహుళ వైకల్యం అంటే ఏమిటి. ఒక వైకల్యానికి మించి ఎక్కువ వైకల్యం ఉన్నవారిని బహుళ వైకల్యం ఉన్నవారిగా గుర్తించారు. బహుళ వైకల్యం గల పిల్లలు లక్షణాలు. సాధారణంగా బుద్ధిమాంద్యత గల పిల్లల్ని బహుళ వైకల్యం గల పిల్లలుగా మనము గుర్తిస్తాము. బుద్ధిమాంద్యం గల పిల్లల్లో ఏ అంగవైకల్యం కనిపిస్తాయి. ఉద్వేగ లోపాలు అనేవి వాళ్ళల్లో కనిపిస్తుంది. ఉద్వేగ లోపాలున్న పిల్లలలో ఏవి ఉండడానికి అవకాశం ఉంది అంటే ఎలాంటి లక్షణం ఉండడానికి అవకాశం ఉందని దాని అర్థం. మస్తిష్క పక్షవాతము, మూర్ఛ, బుద్ధిమాంద్యము ఇవన్నీ కూడా ఈ ఉద్వేగ లోపాలున్న పిల్లల్లో ఉండడానికి అవకాశం ఉంది. అత్యధిక ప్రజ్ఞాలబ్ధి ఉండే పిల్లలు ప్రతిభావంతులు. వీరి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది. 120 నుంచి 140 లేదా ఆ పైన అనేది వీళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది. జనాభాలో ఎంత శాతం మంది ప్రతిభావంతులు ఉంటారు. 2 నుంచి 5% వరకు ప్రతిభావంతులు ఉంటారు. ప్రతిభావంతులు అనే పదాన్ని మొదట ఏ సంవత్సరంలో ఉపయోగించారు. 1869 సంవత్సరంలో ఉపయోగించారు. గిఫ్టెడ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు అంటే ప్రతిభావంతులు అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్ అనే ఆయన ప్రతిభావంతులు అనే పదాన్ని మొదటగా ఉపయోగించడం జరిగింది. నిజాలను, భావాలను, సంబంధాలను సమర్థవంతంగా ఉపయోగించగల అత్యధిక సమర్థత, ప్రతిభ అన్నది ఎవరు. కిర్క్ అనే శాస్త్రవేత్త ఈ పై యొక్క నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. ఎవరి నిష్పాదన అయితే అత్యంత విలువైన మానవ చర్యల్లో చాలా వరకు చెప్పుకోదగిందిగా ఉంటుందో అతడు ప్రతిభావంతుడు అని అన్నది ఎవరు. విట్టి అనే ఆయన ఈ పైన నేను ఎవరి నిష్పాదన అయితే అని చదివానో అది నిర్వచనం చెప్పడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి 130 కంటే ఎక్కువ ఉన్నవారు ప్రతిభావంతులు అన్నది ఎవరు. హోలింగ్వర్త్, బేకర్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు 130 కంటే ఎక్కువ ఉన్నవారిని ప్రతిభావంతులు అని చెప్పడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి 140 కన్నా ఎక్కువ ఉన్నవారు ప్రతిభావంతులు అన్నది ఎవరు. టెర్మన్ అనే ఆయన కూడా 140కి ఆ పైన ఎక్కువగా ప్రజ్ఞాలబ్ధి ఉంటే వాళ్ళని ప్రతిభావంతులు అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్ 1 బిట్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.